వాడికి ఆనందంగా ఉంటుంది. అమ్మాయి నువ్వేం చేస్తున్నావు తెలుసా, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావే పిచ్చిదానా. నువ్వు ఒక భాగస్వామిని కలిగి ఉండి ఇంకొకటితో నువ్వు చాటింగ్ చేస్తున్నావు, దెబ్బతింటావు అమ్మాయి, నువ్వు మోసగిస్తున్నావు, పాపం చేస్తున్నావు, దాని ఫలితం అనిపిస్తావు. అంటే ఎవరు బతుకులు వాళ్ళు చూసుకోకుండా ఇతరులకు చెప్తారు ఎందుకు? మా లైఫ్ మాకు తెలుసు, మా జీవితం మాకు తెలుసు, ఏది మంచో ఏది చెడ్డో మాకు తెలుసు, మీరు పని చూసుకోండి అంటారు. వినరో, ఎందుకంటే అది ఇసురుతుంటుంది కదా, ఇసురుతా ఉంటుంది కదా, హాయిగా ఉంటుంది. ఇది కత్తిని నాకుతూ ఉంటుంది కదా, రుచిగా ఉంటుంది. నాకి చివరికి దాని బ్లడ్డే. పాపుల గతి అది, పాపుల గతి అది. రక్షణ పొందిన వాళ్ళైనా రక్షణ పొందిన వాళ్ళైనా పాపాన్ని ప్రేమించి జరిగించే మీరైనా నేనైనా ఎవ్వడి గతైనా పాపం ఇచ్చేటువంటి ఫలం ఎప్పుడు కూడా ముసుని పండంత చేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇప్పుడు కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి, సమాధానం లేకపోవడానికి కారణం ఏంటని వాళ్ళు అడిగితే ఏమని చెప్పేది? పాపమనే చెప్పాలి, ఇంకా వేరే మాటే లేదు. అంటే ఎన్ని కుటుంబాల్లో ఈ పాపం ఏలుబడి చేస్తుంది, అన్ని కుటుంబాల్లో అన్నీ ఉన్న నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, వేదన, దుఃఖం, బాధ. ఇలాంటి పరిస్థితుల నుంచి నిన్ను విడిపించడానికే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. పాపము యొక్క బలము నుండి, పాపము యొక్క శక్తి నుండి, పాపము యొక్క పట్టు నుండి మనల్ని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. మీరు కావాలంటే వెతకండి. 33,33,33,333 మంది దేవతలు ఉన్నారని శుక్ల యజుర్వేద సంహితలో రాయబడి ఉంది. ఇంతమంది ఉంటే ఎవరు కూడా మనల్ని పాపము నుండి విడిపించడానికి చర్య తీసుకున్న వాళ్ళు లేరు. ఇంతమంది ఉంటే ఇంతమందిలో ఒకళ్ళు కూడా మనల్ని పాపం నుంచి విడిపించడానికి ఒక చర్య జరిగించిన వాళ్ళు లేరు. కానీ అదే శుక్ల యజుర్వేద సంహితలో ఒక ఆయన గురించి రాసుంది వేదములో. ఆయన పేరు అగ్ని. ఆయన పేరు అగ్ని. ఈ అగ్ని అనే వ్యక్తి ఈ దేవతలందరి చేత అర్చించబడ్డాడట. ఈ దేవతలంతా కూడా అగ్నిని అర్చించారట. ఎందుకంటే దేవతలు అనబడిన దేవదూతలు, మానవులు అందరి పాపాలకి ఆ అగ్నియే ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడి తిరిగి లేచాడట. అంటే ఎంతమంది నీ పాపం ఏళ్తుందో, ఎంతమంది నీ శాపం ఏళ్తుందో, ఈ పాప శాప బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించడానికి వేదములోనేమో అగ్ని అని చెప్పాడు, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అగ్ని అని చెప్పాడు, అండ్ ప్రభు అయిన యేసు క్రీస్తు అని ఆయన నామాన్ని కూడా వెల్లడి చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు అక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు, 33,33,33,333 మంది దేవతలు అగ్నిని అర్చింతురు అని ఉంది. అర్చించేవాళ్ళు గొప్ప, అర్చన పొందేవాడు గొప్ప. అర్చన పొందేవాడు గొప్ప, అర్చించేవాళ్ళు గొప్ప. పెద్దగా చెప్పాలి, అర్చన పొందేవాడు. ఎవరు అర్చన పొందుతుంది? అగ్ని. ఎందుకు అగ్ని? ఆ రిఫరెన్స్ కూడా వేస్తాడు. పూర్వము అగ్నియే పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి. అంటే అగ్ని బలి అయ్యాడట. చూడండి, శుక్ల యజుర్వేద సంహితలో కొంచెం కిందకంటే పైన అది కూడా కనపడుతుంది. చూడండి మీకు ఆ రిఫరెన్స్ 17వ మంత్రంలో, పూర్వం అగ్నియే పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు, అగ్ని భూలోకమును జయించినాడు, అగ్నియే భూమికి అధిపతి అయినాడు. అంటే అక్కడ ఏమర్థమవుతుందో తెలుసా? అగ్ని అనే పేరు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడట. ఆయనట యజ్ఞ పశువై ఎల్లరు పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా తనను తాను ఆహుతించుకున్నాడట, అర్పించుకున్నాడట, యజ్ఞ పశువుగా యజించబడ్డాడట. యజించబడ్డవాడు అలానే ఉన్నాడా? నో, తిరిగి లేచాడట. తిరిగి లేచి అధిపతి అయ్యాడట.
భూలోకమును జయించాడట, భూలోకానికి అధిపతి. ఎప్పుడు బతికుంటే అధిపత్యా, లేకపోతే చచ్చిపోయి అంతే ఉంటే అధిపత్యా? ప్రాణం పెట్టడం అయింది, తిరిగి లేవటం కూడా అయింది, తర్వాత అధిపతి అని ప్రకటించబడటం కూడా అయింది. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, పాపం వల్ల రెండు విధములైన సమస్యలు ఉన్నాయి మనిషికి. ఒకటి, పాపం వల్ల బ్రతుకులో నెమ్మది ఉండదు, జీవితంలో సమాధానం ఉండదు, వేదనతోనే తన బ్రతుకంతా గడుపుతాడు మనిషి. ఈ ఒక్కటే కాదు, పాపం వల్ల చచ్చిన తర్వాత ఆత్మ నరకానికి కూడా వెళుతుంది. నరకం ఎంత భయంకరమైందంటే 10 సంవత్సరాలు తూర్పుకి ఈదితే ఒడ్డు దొరకదు, 10 సంవత్సరాలు పడమటికి ఈదితే ఒడ్డు దొరకదు, 10 సంవత్సరాలు ఉత్తరానికి దక్షిణానికి నలు దిశలా ఎంత ఈది బయటపడదామన్నా బయట పడలేము. అది అగ్ని సముద్రం. ఇది కహాని కాదు, ఇది నగ్న సత్యం, పచ్చి నిజం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎంత పోటుగాడైనా నీటుగాడైనా కేటుగాడైనా ఏదో ఒకరోజు చావక తప్పదు. నేను చెప్పే ఈ వాస్తవం నిజమని చచ్చిన తర్వాతైనా నువ్వు తెలుసుకుంటావు. ఆ ఘోరమైనటువంటి నరకాగ్నిలో మనం పడకూడదనే పరమాత్ముడు అంత త్యాగానికి పూనుకున్నాడు. లేకపోతే పిచ్చిబట్టా కల్వరి శిలువలో అంత యాతన పడే అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది? సృష్టికర్త బలియాగం ఎందుకు జరగాల్సి వచ్చింది అంటే గత్యంతరం లేదు. పతిత మానవులు, పాపులైన మానవుల నిమిత్తము, దూతల నిమిత్తము, పరలోకములో ఉన్నవి భూలోకములో ఉన్నవి సమస్తము తండ్రి తనతో సమాధాన పరుచుకొనవలనని అభిష్టించి ఆయన ప్రియ కుమారుని, ఆయనలో ఒక భాగమై ఉన్నటువంటి ప్రియ కుమారుని, ఇదిగో మనం నరకము నుంచి కాపాడబట్టానికి, మనల్ని పాప శాప బంధకాల నుంచి విడిపించడానికి ఆయనను భూమి మీదకి పంపి మన పాపమునకు ఆయన దేహమందు శిక్ష విధించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన పాపానికి శిక్ష జరిగింది, కానీ ఎక్కడ జరిగిందంటే అది మన మీద జరగలేదు. మనకు బదులు సృష్టికర్త తానే భూమి మీదకి వచ్చి ప్రభు అయిన యేసు అను నామములో మన పాపములన్నిటిని తన మీద వహించుకొని మన స్థానములో తను నిలిచి మన సర్వ శరీరముతో మనం చేసిన పాపముల నిమిత్తము ఆయన దేహమంతా నాగలి సాళ్ల వలె దున్నబడి మన పాపములకు ప్రతిగా ప్రాయశ్చిత్తార్థ యజ్ఞమై బలి అయి తిరిగి లేచినవాడు నజరేయుడగు యేసు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరితో మాట్లాడుతున్నాను. ఒక మంచి పని చేశావు ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చి. నీ పాపాల నుండి, దాని ఫలితంగా నువ్వు అనుభవిస్తున్న శాపగ్రస్తమైన జీవితం నుంచి, నరకం నుంచి నిన్ను కాపాడే ఏకైక దేవుని దగ్గరకు నువ్వు వచ్చి మంచి పని చేశావు. కొట్టు చప్పట్లు కొట్టు, మంచి పని చేశావు నువ్వు. చప్పట్లు కొట్టు.